చిన్నదో, పెద్దదో ఏదో ఒక జాబ్ చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా కొలీగ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. కానీ మా యూట్యూబ్‌లో మాత్రం యూట్యూబర్సే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయిపోతారు. నేను యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన కొత్తలో వేరే యూట్యూబర్స్‌ని, యూట్యూబర్స్‌ని చూసినప్పుడు, ఎవరైనా కలిసినప్పుడు వీళ్ళసలు ఎలా కలుస్తారు? ఎలా కాంటాక్ట్ అవుతారు? ఎలా ఫ్రెండ్స్ అవుతారు? అనుకునేదాన్ని గానీ, ఇప్పుడిప్పుడు నాకు ఫ్రెండ్స్ అవుతుంటే తెలుస్తుంది. ఎలాగో తెలుసు మన భార్గవి ముచ్చట్లు భార్గవి. నాతో పాటు ఉన్నదెవరో తెలుసా? మన క్రియేటివ్ మామ్ జయశ్రీ. నేనేమో టోటల్‌గా రివర్స్ లడలడా వాగుతూ ఉంటాను. తనేమో నాకు క్వైట్ అపోజిట్, చాలా సైలెంట్‌గా ఉంటుంది. అయినా కూడా వాళ్ళు హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిన తర్వాత నేను ఒకసారి కలుద్దాం అనుకున్నాము. కానీ 2, 3 సార్లు ప్లాన్ ఏసాం గానీ అటర్ ఫ్లాప్ అయిపోయినాయి అవి. మొత్తానికి నిన్నైతే ఎళ్లి కలిసాననమాట. ఫస్ట్ టైం వెళ్ళినా సరే చాలా రిసీవ్ చేసుకున్నారు. వెళ్ళినప్పుడు చాలా చూసుకున్నారు. వచ్చేటప్పుడు ఇవన్నీ సర్ది మరీ పంపింది నా కోసం. నా చెల్లికి 9th పంత్ అని చెప్పేసని చలివిడి పెట్టుకున్నారనమాట. అందుకని పిలిచిందనమాట. ఇంకా ఆ రోజైతే వెళ్ళాను. వచ్చేటప్పుడు ఇవన్నీ వాళ్ళ అమ్మగారు ఏవైతే ఊరు నుంచి తీసుకొచ్చారో అవన్నీ నాకు కూడా సర్దేసి పంపించింది. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇంట్రోవర్ట్ ఎవరితో కలవను అనుకుంటేనే చాలా బాగా కలిసిపోయింది నాతో జయశ్రీ అయితే. తన పేజ్‌ని ట్యాగ్ చేస్తున్నాను. వీలైతే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి.